గుడ్ ఫ్రైడే. ఒక వ్యక్తి మరణిస్తే అది సంతాప దినం, దుఃఖ దినం. కానీ యేసుక్రీస్తు మరణించిన దినాన్ని సంతాప దినం అని చెప్పి అనలా. సాడ్ ఫ్రైడే, బ్యాడ్ ఫ్రైడే అనలా. మరి ఏమన్నారు? గుడ్ ఫ్రైడే. యేసు మరణించిన దినాన్న శుభ శుక్రవారం అని ఎందుకన్నారో తెలుసా? ఆయన శిలువలో మరణించడం ద్వారా మానవాళికి శుభం జరిగింది. మనిషి నశించి నరకానికి పోవలసిన వాడు నరకానికి పోవలసిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు మనిషి చేసిన పాపిష్టి పనులన్నిటిని బట్టి శిక్ష శిలువలో భరించాడు. ఆయనే నీ స్థానంలో, నా స్థానంలో మన శిక్ష అంతా తన మీదే వేసుకున్నాడు, తన ప్రాణాన్నే పెట్టాడు. కాబట్టి నీకు నాకు శిక్ష లేదు. మరణిస్తే నరకానికి వెళ్ళాల్సిన అవసరము లేకుండా చేసి పడేశాడు. నువ్వు నేను చేయాల్సిందల్లా ఒక్కటే, యేసుక్రీస్తు ప్రసాదించేటటువంటి క్షమాపణ పొందితే చాలు. యేసయ్యా, నేను చేసిన తప్పులన్నిటిని బట్టి నాకు శిక్ష రావాల్సి ఉంది. నేను చేసిన ప్రతి పాపాన్ని బట్టి నాకు నరకమే శిక్ష. కానీ ఆ శిక్షను తప్పించడానికే యేసు నా కోసం ప్రాణం పెట్టినందుకు నీకు వందనాలయ్యా. నేను మంచోడిని కాదు, నాలో ఏ మంచితనము లేదు, కానీ నన్ను ప్రాణంగా ప్రేమించావు, ప్రాణాన్ని నా కోసం దారిపోసావు. అంతకంటే నాకేం కావాలి? యేసు, నా జీవితాన్ని నీకు అంకితం చేసుకుంటా.